Hi, this is Srinivas. Welcome to my channel, Nivas One channel. Today, my dream home vlog day 7. మేమైతే ఇవాళైతే మొరం పోపిస్తున్నాము. మొరం పోపించి ల్యాండ్ లెవెల్ చేసి బెడ్కి రెడీ చేయడానికి అయితే చూస్తున్నాము. సో ఇప్పటి వరకు వచ్చేసి ఒక 15 ట్రాక్టర్ల దాకా మట్టి పట్టింది. ఇందులో ఇది లాస్ట్ ట్రిప్. డోజర్తో లెవెల్ చేయించాము కొంచెం. ఇక మిగతా మధ్యలో మొత్తం మరం మాత్రం లెవెల్ చేయించట్లేము, ఎందుకంటే అది బెడ్ పోసిన తర్వాత మళ్ళీ లెవెల్ చేయాలి. మొరం అయితే మంచిది దొరికింది. ఒకప్పుడు నాకు తెలిసినప్పుడు 400-500 మొరం ఉండే ట్రాక్టరు, ఇప్పుడు వచ్చేసి 1600 రూపాయలు అయింది ఒక ట్రాక్టర్ మొరం. మరీ దారుణం. ఏం కట్టుకుంటామండి ఇలా అయితే. ఒక్క ట్రాక్టర్ మొరం 1600. జస్ట్ మొరానికి 20,000 దాకా అయిపోయినాయి పోయడానికి. అది పరిస్థితి. మొరం అయితే బాగుంది. అంటే మేము డైరెక్ట్ క్వారీలో పోపిద్దామని చూసాం. క్వారీలో పోపిస్తే 1000 రూపాయలు 1200 అట్లా దొరికేది. బట్ క్వారీలు ఎక్కడ నడవట్లేవు ఇప్పుడు. డైరెక్ట్ క్వారీ నుంచి టిప్పర్తో వస్తుంది. అలా అయితే మనకు తక్కువ పడుతుంది. మేము ట్రై చేసాం, క్వారీస్లో ఎక్కడ మనకు దొరకలేదు. సో అందుకని లోకల్లో డంపింగ్ యార్డ్స్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి 1600 అంటే మాకు 100 రూపాయలు తగ్గించి 1500 అయితే పోసారు. ఇది మొరం. అతను మా మేస్త్రి బుక్లో రాసుకుంటుండు ఎన్ని పడ్డాయి ఏందనేది. తర్వాత ఇది ముందు ఫ్రంట్ సైడు అట్లా పిల్లర్ టు పిల్లరు గ్యాప్ గుంతలా తీసి పిల్లర్ లెవెల్ ఏదైతే ఉందో అక్కడ సిమెంట్ బ్రిక్స్తోని కడతారు. కట్టిన తర్వాత ఇట్లా ఫస్ట్ వాటర్ కొట్టుకోవాలి. వాటర్ కొట్టుకుని కొంచెం ఇసుక వేసుకోవాలి. ఇసుక వేసుకున్న తర్వాత కట్టాలి. మోటార్ అయితే అసలు మంచి స్పీడ్లో వస్తుందండి. ఏమంటే మోటార్ చాలా స్పీడ్ వస్తుంది. వీళ్ళు ఇసుక సిమెంట్ అయితే కలుపుకుంటున్నారు. కలుపుకున్న తర్వాత లెవెల్ చూసుకొని ఆడికిడికి కట్టేసి ఆ మిగతా లోపలికి మాత్రం జస్ట్ మాల్ అలా పైన మాల్ పోసి నేర్పేస్తారు. ముందు వైపు మాత్రమే మొరం బయటికి రాకుండా ఒక బేస్మెంట్ అని ఉండాలని చెప్పి అట్లా బేస్మెంట్ పెడతారు. వెనకాల మొత్తం అవసరం లేదు. బెడ్ మీదనే మనకు మొత్తం ఎక్కువ ఏదైనా ఉండేది. కింద దాని మీద పెద్ద ఏముండదు, వెయిట్ పడదు అసలు దాని మీద. కింద మొత్తం మట్టి వేసి ఇట్లా ముందు బ్రిక్స్ కట్టడం అయిపోయింది. చుట్టూ మనకి ఏదైతే ఎక్కడైతే గోడలు వస్తాయో అదంతా ఇట్లా సిమెంట్ వేసి కింద చేస్తారు. రేపు దీని మీద రాడ్స్ ఏదైతే ఉంటాయో కట్టేసి భీములకి లోపల సలాకులు ఉంటాయో కట్టేసి పైనుంచి వాటిలో భీములు పోస్తారు. బెడ్ పోస్తారు.